ఓకే, ఇవాళ క్లాస్ 8. సో ఏం లేదు, క్లాస్ 8 ఏంటంటే మనం ఏవైతే నేర్చుకున్నామో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్కి ఎగ్జాంపుల్స్ రాసాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్కి ఎగ్జాంపుల్స్ తెలుగులో రాసి ఇంగ్లీష్లో ఎలా రాయాలో చూద్దాం. ఓకే, రైట్. ఫస్ట్ సెంటెన్స్, లాస్ట్ మంత్ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రైట్ డౌన్. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత మంచిగా మనకు సెంటెన్సెస్ గుర్తుంటాయి, ఫార్ములాస్ గుర్తుంటాయి, మనం ఎప్పుడైనా సింపుల్గా రాయొచ్చు, మాట్లాడవచ్చు. ఓకే, సో లాస్ట్ మంత్ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. చేశాను అంటేనేమో, చేశారు అంటేనేమో యాక్టివ్ వాయిస్. అయ్యాయి ఆతో స్టార్ట్ అయింది, అయ్యాయి అవుతుండడం చెప్పాను కదా, చేయడం యాక్టివ్ వాయిస్, అవ్వటం ప్యాసివ్ వాయిస్. ఇక్కడ అయ్యాయి అని ఉన్నది, సో ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఏ టెన్స్లో చూడు, ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో గుర్తు రాకపోతే యాక్టివ్ వాయిస్లో చూసుకుందాం. లాస్ట్ మంత్ 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, లాస్ట్ మంత్ అంటే పాస్ట్, అప్పుడు. ఓకే, రిలీజ్ అయ్యాయి. ఓకే, ఏ టెన్సు, పాస్ట్ సింపుల్. ఓకే, పాస్ట్ క్లోజర్ డోర్. ఓకే, ఇది పాస్ట్ సింపుల్, రైట్. అయ్యాయి అవుతున్నాయి కాదు, అయ్యాయి. ఫార్ములా ఏంటి మనకు, సబ్జెక్ట్ ప్లస్ V2 లేదా డిప్టీ ప్లస్ V1. ప్యాసివ్ వాయిస్లోకి వస్తే కంటిన్యూస్లోకి వెళ్ళి వాజ్ వర్ తీసుకోవాలి. రైట్ డౌన్. ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏముంటుంది, సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్ అంటే V3 ఆటోమేటిక్గా. రైట్ డౌన్. తెలుగులో ఉన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మార్చేసి. సబ్జెక్ట్ ఎంత అందులో, తెలుగు సెంటెన్స్లో 5 సినిమాలు 5 మూవీస్ రాశాయి. సబ్జెక్టు గుంజుకు రావాలి, ఇంక అంతే. ఎక్కువసేపు ఆలోచించొద్దు. ఫస్ట్ సబ్జెక్ట్ వేసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వేసేయాలి, తర్వాత వర్బ్ వేసేయాలి, తర్వాత అడిషనల్ ఎక్స్ట్రా వర్డ్స్. 5 మూవీస్ తర్వాత వాజా. 5 మూవీస్ అంటే వాజా, వర్బ్ ఏంటి అందులో, రిలీజ్డ్. లాస్ట్ మంత్ అంటే లాస్ట్ మంతే. ఓకే, రైట్. ఎవ్రీ మంత్ 5 మూవీస్ 5 మూవీస్ రిలీజ్ అవుతాయి. ఎవ్రీ మంత్. నెక్స్ట్ సెంటెన్స్ తెలుగులో, లేదా ప్రతి నెల అని రాసుకోవచ్చు. రిలీజ్ అవుతాయి. ఏ టెన్స్, అందులోనే క్లూ ఉంటుంది మనకు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఏందన్నట్టు, అది ఏ టెన్స్లో వస్తుంది. ప్రజెంట్ సింపుల్. ఎందుకు అనుమానం, ప్రజెంట్ సింపుల్.
ప్రెజెంట్ సింపుల్లో అవుతాయి అంటే అవుతున్నాయి కాదు, ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వైజ్ రాసి ఫస్ట్, డౌట్ క్లియర్ ఉంటుంది నీకు. ప్రెజెంట్ సింపులే కదా, ప్రెజెంట్ సింపుల్లో ఫార్ములా రాయి అంటున్నా. ప్యాసివ్ వైజ్ రాయి దానికి. అంతే. ఇప్పుడు అప్లై చేయి ప్యాసివ్ వైజ్. ఫార్ములా నోటెడ్ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా సెంటెన్సెస్ వస్తుంది. ఎందుకు గుర్తుపట్టలేదు? ఇందులో సబ్జెక్ట్ ఏంటి? 5 మూవీస్. రిలీజ్ అనేది వర్బ్, అవుతాయి అనేది క్లూ అడిషనల్, రిలీజ్ అవుతాయి అనేది వర్బ్, ఎవ్రీ మంత్ మామూలుగా, అంతేగా. ఇంకేముంది దానిలో ఎక్స్ట్రా? ఎక్కువ ఎగ్జాంపుల్స్ అంతే, క్లియర్. నువ్వు యాక్టివ్ వైజ్ రాకపోయినా సరే కానీ ప్యాసివ్ వైజ్, యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ రూల్స్ గుర్తుపెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళు అప్లై చేసి వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ మంత్, ఇందులోనే క్లూ ఉంది, నేను చెప్పే దాంట్లోనే క్లూ ఉన్నది. నెక్స్ట్ మంత్ 5 మూవీస్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ మంత్ 5 మూవీస్ రిలీజ్ అవుతాయి. ఇదే టెన్స్. ఫ్యూచర్ సింపుల్. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఇచ్చినాడ, ఇక్కడ క్లియర్గా ఉన్నది. లాస్ట్ మంత్ అంటే పాస్ట్, ఎవ్రీ మంత్ అంటే ప్రెజెంట్ సింపుల్, నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచరు. అవుతాయి ఫ్యూచర్, పాస్ట్ ఫ్యూచర్ సింపుల్. రాసే ఇంకా. అంతే, క్లియర్. నెక్స్ట్, ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏ టెన్స్? ఈ నెలలో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వెరీ గుడ్. ప్యాసివ్ వైజ్ ఫార్ములా రాసుకో, మీకు గుర్తు లేకపోతే ఆటోమేటిక్గా అప్లై చేసి. ఫైవ్ మూవీస్ హ్యాజా? ప్లూరల్కి హ్యాజ్ వాడతారా? 5 మూవీస్ ఏది యాక్టివ్ వైజా ప్యాసివ్ వైజా? అది యాక్టివ్ వైజ్ చెప్పు. మర్చిపోయినావా? తీ పేపర్ను మరీ మరి ఆడ చూసి రాసేమై. ప్యాసివ్ వైజ్ ఏంటి?
subject plus have or has plus been plus VJ. మరి రాసినావా బీను? రాసింది. మరి చెప్పలేదు ఎందుకు? 5 movies have been released. ఏం మానేసింది మొదలైట్లో ఎవరు ఏ మీ రికార్డ్ అవుతుంది ఈడ. దిస్ మంత్. ఈ నెల అంటే దిస్ మంతే కదా, లాస్ట్ మంతా? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? యాక్టివ్ అయితే తప్పు చెప్తున్నావు బై. 5 మూవీస్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్కి హ్యావే వాడాలి కదా, సింగులర్కి పేర్లకి హ్యాజ్ వాడాలి. మరి వై యూ హ్యావ్ టేకెన్ హ్యాజ్ అంటే చదువుతలేవు అన్నట్టు, చూస్తలేవు వాటిని. అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కంప్యూటర్లా వస్తాయి అక్షరాలు, ఏదైనా ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేసి ఏదైనా చదవాలి. ఫోన్లో చూసుడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే ఇంతే కదా, నేర్చింది మర్చిపోతావు. నేను ఎంత చెప్పినా మళ్ళీ మర్చిపోతా. అప్పుడప్పుడు చూస్తూనే వస్తుంది ఇంగ్లీష్, అప్పుడప్పుడు మాట్లాడుతూనే వస్తుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఒక్క ముక్క కూడా రాదు నీకు, అందరికీ చెప్తున్నా. మాట్లాడుతూనే వస్తుంది. లేదా కంటిన్యూస్గా న్యూస్ పేపర్ ఇంగ్లీషు, ఫోన్లో అయినా న్యూస్ పేపర్లు వస్తాయి ఇక, అవన్నీ చదవాలి. అప్పుడప్పుడు టెడెక్స్ అని చెప్పేసి యూట్యూబ్లో వస్తుంది, ఆ వీడియోస్ చూడాలి. నువ్వు నేర్చుకునే అక్కడ ఒక్కొక్క సెంటెన్స్ వస్తుంటాయి, అరే ఇది నేర్చుకున్నావు అని చెప్పేసి అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు గుర్తుండిపోతుంది. ఓకే రైట్. ఈ సినిమాలు రిలీజ్ ఓకే అది అయిపోయింది కదా. ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయింది అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయింది సినిమా. ఇప్పటి వరకు అంటే ఏంది? ప్రజెంట్ అయ్యింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. రాయ్. సేమ్ ఇంతకుముందు రాసిన ఫార్ములానే. I think you are all getting sentences. This cinema has been released. That's it. Why are you doubting on your sentences? You are doubting on your own yourself. తప్పో రైటో రాసేయాలి ఫస్ట్, తర్వాత రైట్ చెప్తా కాబట్టి తర్వాత రాసుకోవాలి. ఓకే. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. ఓకే చెప్పింది ఇది. డోంట్ ఫియర్. సెంటెన్స్ రాస్తుంటే అస్సలు భయపడొద్దు. This movie had been released last week. Had been past perfect simple. Past perfect Simple. ఈ సినిమా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యింది. లాస్ట్ వీక్ పర్ఫెక్ట్ టైం మెన్షన్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ అంటే అయిపోయింది కదా. మరి అది చెప్పినాక పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే 2 సెంటెన్సెస్లు ఉండాలి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి రావాలి. ఓకే, అది ఎప్పుడు వచ్చినా 2 సెంటెన్సులు వస్తాయి. ఎట్లా అంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది. ఓకే,
అట్లా ఇక్కడ ఒకటే సెంటెన్స్ ఇచ్చిన అది అప్పుడు పాస్ట్ సింపుల్. ఇట్లా లాస్ట్ వీకు, మండే, లాస్ట్ మండే, ఎస్టర్డే ఇలాంటివి అన్నిటికీ పాస్ట్ సింపులే. ఇవి ఈ రోజుకి వచ్చింది అనుకో అది ప్రెజెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే 2 సెంటెన్స్లు వస్తేనే అది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్కి వెళ్తుంది. ఓకే, ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఇప్పటి వరకు. అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది, మనకు సంబంధం లేదు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు అయిపోయింది నా కళ్ళ ముందట. అట్లా రాయ్. This movie was released last week. అంతే. పర్ఫెక్ట్ టైం మెన్షన్ చేసిన లాస్ట్ వీక్, లాస్ట్ మండే, లాస్ట్ డిసెంబర్. ఏ సెంటెన్స్లోనే సరే Past perfect simple అంటే ఏ సెంటెన్స్ లో అయినా రెండు వస్తాయి. అది ఎక్కువ యూజ్ చేయరు అసలు, అది రాదు ఎక్కువ. ఓకే, ఈ సినిమా